Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is event management. Event management. The subject event management is for third BCom vocational students. Third BCom vocational students. The semester is sixth semester, right? స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ లాజిస్టిక్స్ ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్. లాజిస్టిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, యాక్చువల్గా మనకి ఈ టాపిక్ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక టాపిక్గా వచ్చింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే డిఫరెంట్ అకేషన్స్ని సెలబ్రేట్ చేసే ఉద్దేశంతో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కొన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేస్తారు, కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. సో ప్రజెంట్ డేస్లో ఒక ఈవెంట్ని కండక్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అందుకే ప్రజెంట్ డేస్లో ఈవెంట్ లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషన్గా కూడా మారింది. ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీస్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈవెంట్ మేనేజర్స్ అని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని, డిఫరెంట్ పర్సన్స్ని మనం దీని ఒక ఫీల్డ్గా మనం చూడడం జరుగుతుంది. సరే, ఎక్కడైనా ఈవెంట్ని కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్కి, ఆ లొకేషన్కి కొంత ఎక్విప్మెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత ఎక్విప్మెంట్ని ఆ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆ ప్లేస్లో, ఆ లొకేషన్లో ఆ ఎక్విప్మెంట్తో పాటు కొన్ని సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏ ప్లేస్లో అయితే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన ఎక్విప్మెంట్ లేదా గూడ్స్, దట్టు ఆ ప్లేస్లో ప్రొవైడ్ చేయాల్సిన సర్వీసెస్ని కలిపి లాజిస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ప్రదేశంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నప్పుడు ఆ ప్రదేశానికి కొన్ని రకాలైన వస్తువుల్ని, కొంత ఎక్విప్మెంట్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఆ వస్తువులు, ఆ ఎక్విప్మెంట్తో పాటు మరికొన్ని సేవలు కూడా అక్కడ అవసరమవుతాయి. ఆ విధంగా ఏ ప్రదేశంలో అయితే ఈవెంట్ని నిర్వహిస్తున్నారో ఆ ప్రదేశంలో ఉపయోగించే వస్తువులు లేదా ఎక్విప్మెంట్ మరియు ఆ ప్రదేశంలో అందించే సేవలను కలిపి లాజిస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. లాజిస్టిక్స్ అనే దానికి అసలు అర్థం ఏంటంటే సేవలు మరియు సామాగ్రిని పంపిణీ చేసే విధానము. సేవలు మరియు సామాగ్రిని పంపిణీ చేసే విధానము. ద డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్లో సర్వీసెస్ని, ఎక్విప్మెంట్ని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రొసీజర్ ఆర్ మెథడ్, దాన్నే లాజిస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇది లాజిస్టిక్స్ అంటే అర్థం. ఒక ప్రాంతంలో సేవలను కానీ ఏదైనా సామాగ్రిని కానీ పంపిణీ చేసే విధానాన్నే లాజిస్టిక్స్ అని పిలుస్తారు, రైట్? In the general business sense, logistics is the management of flow of goods from the point of origin to the point of consumption to meet the needs of customers. అంటే మనం ఏ ప్లేస్లో అయితే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నామో ఆ ప్లేస్కి కొంత గూడ్స్ని మనం మూవ్ చేయాల్సి ఉంటుంది. మనం మూవ్ చేసే లేదా ట్రాన్స్పోర్ట్ చేసే గూడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే అవి జనరల్గా ఏ ప్లేస్లో అయితే స్టోర్ చేయబడ్డాయో అవి స్టోర్ చేయబడ్డ ప్లేస్ నుంచి వాటిని మనం కన్జ్యూమ్ చేసే ప్లేస్కి మూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లాజిస్టిక్స్ అనేది దేనికి సంబంధించిందంటే లాజిస్టిక్స్ ఈజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ గూడ్స్
లాజిస్టిక్స్ ఈజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ గూడ్స్. గూడ్స్ని ఫ్లో చేయడం అంటే గూడ్స్కి సంబంధించిన ఫ్లో అనేది మూమెంట్ జరగడం ఎక్కడి నుంచి అంటే పాయింట్ ఆఫ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. పాయింట్ ఆఫ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. గూడ్స్ మూమెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి జరిగితే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ లాజిస్టిక్స్గా పిలువబడుతుంది. రైట్. ద యాక్టివిటీ ఆఫ్ ఆర్గనైజింగ్ ద మూమెంట్, equipments, accommodation and other necessary items for meeting the expectations of customers at event is known as event logistics. ఈవెంట్ లాజిస్టిక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ప్లేస్కి గూడ్స్ లేదా ఎక్విప్మెంట్ని తీసుకెళ్ళడం, అక్కడ వచ్చే గెస్ట్లకు కానీ కస్టమర్స్ కానీ అకామిడేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఆ అకామిడేషన్ ఇచ్చినటువంటి ప్లేస్లో వాళ్ళకి మనం ఆఫర్ చేయాల్సిన సర్వీసెస్ గురించి ఆలోచించుకోవడం, దీన్నంతటిని కలిపి ఈవెంట్ లాజిస్టిక్స్ అని పిలుస్తారు. ఈవెంట్ లాజిస్టిక్స్ అంటే మనం ఏ ప్లేస్లో అయితే ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ప్లేస్కి మనం గూడ్స్ని లేదా ఎక్విప్మెంట్ని మూవ్ చేయాలి, అక్కడ వచ్చే గెస్ట్లు కానీ కస్టమర్స్ కానీ కొన్ని అకామిడేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చిన ఆ రూమ్స్లో ఆ ప్లేస్లో వాళ్ళకి ఆఫర్ చేయాల్సిన సర్వీసెస్ ఏంటి, వీటన్నిటినీ కలిపి ఈవెంట్ లాజిస్టిక్స్ అని అంటారు. రైట్. In case of large-scale events such as national and international events, specialized services are required for logistics management. లార్జ్ స్కేల్లో ఈవెంట్స్ని కండక్ట్ చేసేటప్పుడు అంటే అవి నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయినప్పుడు అటువంటి లార్జ్ స్కేల్ ఈవెంట్స్కి చాలా స్పెషలైజ్డ్ సర్వీసెస్ అనేవి అవసరమవుతాయి. నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఈవెంట్స్కి మనం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా స్పెషలైజ్డ్ సర్వీసెస్ అనేవి అవసరమవుతాయి. అంటే చాలా ఆర్డినరీగా నామినల్ సర్వీసెస్తో మనం ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలంటే కుదరదు. ఎక్కడంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో. కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్. ఎంతో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సేవలు అనేవి అవసరమవుతాయి. ఎక్కడంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఈవెంట్లు నిర్వహిస్తూ అటువంటి ఈవెంట్లలో అది విజయవంతమైన ఈవెంట్గా మారింది, విజయవంతమైన ఈవెంటు అని పేరు తెచ్చుకోవాలంటే అటువంటి ఈవెంట్లలో తప్పనిసరిగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన సేవలు ఎంతో అవసరం. ఓకే. ద ప్రొఫెషనల్స్ హూ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్ ఆర్ నోన్ యాజ్ లాజిస్టీషియన్స్ ఆర్ లాజిస్టిక్స్ మేనేజర్స్. అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం ఏంటంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ కండక్ట్ చేసే ఈవెంట్స్కి ఆ ఈవెంట్స్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే అక్కడ స్పెషలైజ్డ్ సర్వీసెస్ అనేవి రిక్వైర్ అవుతాయి అని మనం నేర్చుకున్నాం. ఈ విధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఈవెంట్స్ ఆ ఈవెంట్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పర్సన్స్ని ఏమని పిలుస్తారు అంటే జనరల్గా లాజిస్టీషియన్స్ లేదా లాజిస్టిక్స్ మేనేజర్స్ అని పిలుస్తారు. So, logisticians or logistics managers are the specialized serviced persons who are providing their services in the logistics management. అంటే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో సర్వీసెస్ని అందించే పర్సన్స్ని లాజిస్టీషియన్స్ ఆర్ లాజిస్టిక్స్ మేనేజర్స్ అని పిలవడం జరుగుతుంది. సో లాజిస్టిక్స్ అంటే మీనింగ్ ఏంటండి? ఏదైనా ప్లేస్లో ఒక ఈవెంట్ని కండక్ట్ చేసేటప్పుడు ఆ ఈవెంట్లో కొన్ని గూడ్స్ని కొన్ని ఎక్విప్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ ఈవెంట్లో కొన్ని సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఒక ఈవెంట్ జరిగే ప్లేస్లో ఏ గూడ్స్ని కానీ ఏ ఎక్విప్మెంట్ని కానీ ఏ మెటీరియల్ని కానీ మనం యూజ్ చేయాలో దాంతోపాటు అక్కడ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటో వాటికి సంబంధించిన అన్ని విషయాలను ప్రాపర్గా మేనేజ్ చేయడాన్ని లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటారు. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటారు. అంటే మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ
మెటీరియల్ కానీ, గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ వీటిని లాజిస్టిక్స్ అంటారు. వీటిని ప్రాపర్గా మేనేజ్ చేయడాన్ని లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. ఓకే, లాజిస్టిక్స్ మేనేజర్ టేక్స్ కేర్ ఆఫ్ అంటే లాజిస్టిక్స్ మేనేజర్ అనే పర్సన్ ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలి అంటే, లాజిస్టిక్స్ మేనేజర్ అంటే అసలు ఎవరు? స్పెషలైజ్డ్ పర్సన్స్ హూ ఆర్ ప్రొవైడింగ్ దేర్ సర్వీసెస్ ఇన్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ జరిగే ఈవెంట్స్లో ఆ ఈవెంట్స్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా ఉండడం కోసం కొంతమంది స్పెషలైజ్డ్ సర్వీసెస్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఆ విధంగా స్పెషలైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పర్సన్స్నే మనం లాజిస్టీషియన్స్ లేదా లాజిస్టిక్స్ మేనేజర్ అని పిలవడం జరుగుతుంది అని తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ మేనేజర్స్ ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, నెంబర్ 1 ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంటే ఈవెంట్ జరిగే లొకేషన్లో ఏ ఏ గూడ్స్ని కానీ, మెటీరియల్ని కానీ, ఎక్విప్మెంట్ని కానీ మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందో దాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దాన్నే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టేజ్ మేనేజ్మెంట్ వేదిక నిర్వహణ. ఈవెంట్ అనేది ఏ స్టేజ్ మీద అయితే పెర్ఫామ్ చేయడం జరుగుతుందో ఆ స్టేజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లాజిస్టిక్స్ మేనేజరే. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్ స్టేజ్ రిగ్గింగ్ అంటే అర్థం ఏంటంటే, ఈవెంట్ స్టేజ్ మీద పెర్ఫామ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు స్టేజ్ అనేది షేక్ అవ్వడం, మూవ్ అవ్వడం, కొన్నిసార్లు స్టేజ్ కొలాప్స్ అవ్వడం, కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో అంటే పొలిటికల్ పార్టీస్ కండక్ట్ చేసే ఈవెంట్స్లో స్టేజ్ కింద కొన్నిసార్లు బాంబ్స్ ఫిక్స్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటన్నిటిని డిటెక్ట్ చేయడం కోసం, వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం లాజిస్టిక్స్ మేనేజర్ ఏ విషయంలో కేర్ తీసుకోవాలంటే స్టేజ్ని రిగ్గింగ్ చేయాలి. అంటే స్టేజ్ క్రింద, స్టేజ్ పరిసరాల చుట్టూ ఏ విధమైన అవాంఛనీయ పరిస్థితులు లేవనే విషయాన్ని లాజిస్టిక్స్ మేనేజర్ రూఢిపరుచుకోవాలి. దాన్ని స్టేజ్ రిగ్గింగ్ అంటారు. నెక్స్ట్ వెన్యూ మెయింటెనెన్స్ అంటే ఈవెంట్ని ఏ ప్లేస్లో అయితే మనం ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ప్లేస్ లేదా వెన్యూని చాలా నీట్గా, క్లీన్గా, ఆహ్లాదభరితంగా మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లాజిస్టిక్స్ మేనేజర్స్దే. నెక్స్ట్ పాయింట్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే ప్లేస్లో ఏదైనా రిస్క్ సంభవించడానికి ఛాన్సెస్ ఉన్నాయా, పాసిబిలిటీస్ ఉన్నాయా అని ఆ రిస్క్ని ముందుగానే అసెస్ చేయాల్సిన అవసరం లాజిస్టిక్స్ మేనేజర్స్కి ఉంది. ఆ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. ఒకవేళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే ప్లేస్లో ఏ విధమైన రిస్క్ అయితే సంభవించడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ రిస్క్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆ రిస్క్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, దానికి సంబంధించిన విషయాల అన్నింటినీ కూడా లాజిస్టిక్స్ మేనేజరే పరిగణలో తీసుకుని ఆ విషయంలో జాగ్రత్త పడాలి. దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో అవుట్డోర్ ఈవెంట్ అనుకోండి, అవుట్డోర్ ఈవెంట్స్లో కొన్నిసార్లు ఎయిర్ వల్ల, కొన్నిసార్లు స్టార్మ్స్ వల్ల, కొన్నిసార్లు బ్యాడ్ వెదర్ వల్ల ఈవెంట్ అనేది, అవుట్డోర్ ఈవెంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ ఇండోర్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండోర్ ఈవెంట్కి అటువంటి డిస్టర్బెన్సెస్ లేకపోయినా, అంటే బ్యాడ్ వెదర్ నుంచి వచ్చే డిస్టర్బెన్స్ ఇండోర్ ఈవెంట్స్కి లేకపోయినా, ఇండోర్ ఈవెంట్స్లో కొన్నిసార్లు పవరు, ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కావడము, సౌండ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటినే ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే ముందు అసలు ఏ విధమైన రిస్క్ సంభవించడానికి ఛాన్స్ ఉంది, అటువంటి రిస్క్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే అన్ని విషయాలకు సంబంధించిన పూర్తి జాగ్రత్తలు లాజిస్టిక్స్ మేనేజరే తీసుకోవాలి. అందుకే రిస్క్ అసెస్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పాయింట్ లైటింగ్, డిజైన్ అండ్ ఆపరేషన్. లైట్స్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, వాటిని ప్రాపర్గా ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనే దానికి సంబంధించిన విషయంలో కూడా లాజిస్టిక్స్ మేనేజర్ కేర్ తీసుకోవాలి. ఇంకా ఏ విషయంలో కేర్ తీసుకోవాలి అంటే సౌండ్ డిజైన్ అండ్ ఆపరేషన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సౌండ్ పరంగా కూడా కొన్నిసార్లు ఇండోర్స్లో ఈవెంట్స్ని కండక్ట్ చేసేటప్పుడు అది డిస్టర్బెన్స్ అనేది
క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయ్యే డిస్టర్బెన్స్ వల్ల స్పెక్టేటర్స్కి, ఆడియన్స్కి చాలా ఒక రకమైన విసుగు అనేది కలుగుతుంది. సో దాని విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ లాజిస్టిక్స్ మేనేజర్ కేర్ తీసుకోవాలి. దేంట్లో అంటే సౌండ్ డిజైన్ అండ్ ఆపరేషన్, సౌండ్ని ప్రాపర్గా ఆపరేట్ చేయడం, ఆ వస్తున్నటువంటి సౌండ్ అనేది ఆడియన్స్కి చాలా ఆడిబుల్గా ఉండే విషయం కూడా లాజిస్టిక్స్ మేనేజర్ కేర్ తీసుకోవాలి. ఇక టెక్నికల్ డైరెక్షన్. సో ఈ విధంగా లైటింగ్కి సంబంధించి, సౌండ్కి సంబంధించి అన్ని టెక్నికల్ ఇష్యూస్ని చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేసి మేనేజ్ చేయాల్సిన అవసరం, రెస్పాన్సిబిలిటీ లాజిస్టిక్స్ మేనేజర్కే ఉంది. సో ఈ లాజిస్టిక్స్ మేనేజర్ అనే ఈ పర్సన్స్ ఈ విషయాల్లో కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి రిసోర్సెస్ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి, దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైట్ రీసెర్చ్ అండ్ సెలక్షన్. ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే సైట్ని రీసెర్చ్ చేయాలి. ఏ ప్లేస్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ ఈవెంట్గా అవుతుంది, ఆ ఈవెంట్కి మంచి పేరు వస్తుందని ముందు సైట్ని సర్చ్ చేయాలి. ఆ తర్వాత ప్రాపర్ సైట్ని రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే హ్యాండ్లింగ్ ఆఫ్ మెటీరియల్స్. మనం ఏ సైట్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ సైట్లో మనం యూజ్ చేసే మెటీరియల్స్ని చాలా ప్రాపర్గా హ్యాండ్లింగ్ చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ద అవుట్ సైడ్ ఈవెంట్. అంటే ఈవెంట్కి బయట ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అరేంజ్ చేయాల్సిన అవసరం ఉందో, దానికి సంబంధించి ఎంత అవైలబిలిటీ ఉందో దాని విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఈ జాగ్రత్త విషయంలో ప్రతి విషయాన్ని చాలా ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోర్త్ పాయింట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ బెవరేజ్ ప్లానింగ్. ఈవెంట్ జరిగే ప్లేస్లో ఏ ఫుడ్ ఐటమ్స్ని అయితే సర్వ్ చేస్తున్నారో, ఎటువంటి బెవరేజెస్ని అయితే ఆఫర్ చేస్తున్నారో వాటి గురించి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఆన్ సైట్ ఎక్విప్మెంట్. సైట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ని ఎలా స్టోర్ చేయాలి, వాటిని జాగ్రత్తగా ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అంటే స్టోర్లో ఉన్నటువంటి మనం ఏమైతే ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ చేసే ఎక్విప్మెంటు కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు అది కానీ తడిచిపోయి ఆ తర్వాత ఈవెంట్లు యూజ్ చేయడానికి అంతగా అది వీలు పడకపోవచ్చు, అంతగా పనిచేయకపోవచ్చు. కాబట్టి మనం ఈవెంట్లో ఏ ఎక్విప్మెంట్ని అయితే యూజ్ చేయబోతున్నామో దాన్ని ముందుగానే ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన అన్ని కంట్రోలింగ్ మెజర్స్ తీసుకోవాలి. కొన్ని ఎక్విప్మెంటు ప్రాపర్గా వర్క్ చేయడానికి వాటిని ప్రాపర్గా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. వాటిని జాగ్రత్తగా తుడవడము, సర్వీస్ చేయడము, వాటికి కొన్ని రకాల షైనింగ్ తీసుకురావడము, వాటిని జాగ్రత్తగా నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయడము. అంత మాత్రమే కాకుండా మనం యూజ్ చేసే ఎక్విప్మెంటు గాలికి కానీ వర్షానికి కానీ తడిచి పాడైపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి దాన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. దాన్నే స్టోరేజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఆన్ సైట్ ఎక్విప్మెంట్ అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఆడియో విజువల్ రిక్వైర్మెంట్స్. ఈవెంట్లో మనం ఏ ఆడియో విజువల్ రిక్వైర్మెంట్స్ని మనం యూజ్ చేస్తున్నామో తెలుసుకోవాలి. అంటే ఈవెంట్లో యూజ్ చేసే సౌండ్ బాక్సెస్ మంచి సౌండ్ని ప్రొడ్యూస్ చేసే విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఈవెంట్లో ఏవైనా ఎల్సిడి మానిటర్స్, ఎల్సిడి డిస్ప్లేస్ మనం అరేంజ్ చేస్తే వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సెవెంత్ పాయింట్ స్టేజింగ్, ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. అంటే ఒక స్టేజ్ని డిజైన్ చేయడానికి, స్టేజ్ని రెడీ చేయడానికి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ గురించి ముందుగా మనం జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు టెక్నికల్గా ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఆ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే స్టేజ్ డెకరేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, టెక్నికల్ మ్యాటర్స్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎయిత్ పాయింట్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా చేయాలంటే ఈవెంట్ జరిగే లొకేషన్కి కస్టమర్స్ని కానీ గెస్ట్స్ కానీ ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకురావాలి. అంటే మనం ప్రొవైడ్ చేసే వ్యాన్ ఫెసిలిటీ కానీ బస్సెస్ కానీ మొదలైన వాటి అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ని మనం చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే మనకి అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి.
అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోకపోతే ఎంత గ్రాండ్గా మనం ఈవెంట్ని కండక్ట్ చేసినా కానీ అంత గ్రాండ్గా ఈవెంట్ని మనం సక్సెస్ఫుల్ ఈవెంట్గా మార్చలేము. కాబట్టి మనకి అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నప్పుడే ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుంది.